సిద్ధాచలాన్వయంబోధిం పూర్ణబోధోపదేశికం సిద్ధాచలభక్తస్య చంద్రశేఖరార్య గురుం భజే చంద్రశేఖరచలాన్వయంబోధిం సకల ధర్మ శాంత స్వరూపిణి పరిపూర్ణ భావం నిదం ప్రోక్తం శ్రీ పార్వతమాంబ గురుం భజే అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరా. మా గురుదేవులకు పరంపర పెద్దలు మరియు ఇటు సభలో సర్వాధ్యక్షులకు సభాధ్యక్షులైన పూజారి వెంకటేశ్వర స్వాముల వారి పాదపద్మములకు అలాగే వేదిక మీద ఆశనులైన సద్గురువులందరికీ నమస్కరిస్తూ సభ ఎందు ఆశనులైన గురుబంధువులందరికీ ద్వాదశ వందనములు. ఇప్పుడు ఏదో వచ్చిన పరిచయం కొరకు ఓ 2-3 కందార్థాలు వివరణ ఇచ్చుకునవలసి ఉన్నది తప్ప నేను కంప్లీట్ ముగిస్తాననే మాట అర్థం ఉండదు. ఎందుకంటే ఎటువైపు తీసుకున్నా ఒకవైపు జారిపోతుంది. ఉత్తమునికి 12 సంవత్సరములు ఇది స్థితి కుదిరేటందుకని తెలియజెప్పినారు పెద్దలు. 12 సంవత్సరములు గురువు దగ్గర తెలుసుకునవలసిన అంశము ఒక 10 నిమిషాల్లో నేను కంప్లీట్గా ముగిస్తాననే మాట ఎటువైపు చెప్పినా ఒకవైపు జారిపోతుంది. కాబట్టి అందినంత మట్టుకు సభా పరిచయం కొరకు మాత్రమే ఒక 2 అంశములు తీసుకొని నేను ముగిస్తాను. ముఖ్యంగా నేను ఏ సభకు పోయినా మొదట ఒక్కడించేది మా గురువు గారు చెప్పిన ఊతపదము. తదుపరి కాకినాడ నీలి వెంకటరత్నం మహానుభావులు ఆయన మరి సభకు సింహం అంటే సింహంలాగా ఉంటుండే. ఆయన ఏమని చెప్పారంటే ఆచరణ లేని వేదాంతం ఎందుకయ్యా అని చెప్పేది. అంటే ప్రతి సభలో నేను ముఖ్యంగా అంటే అందరు ఆచరించలేరా అని కాదు, ఏ ఒక్కరూ మరి దాంట్లో దోషమున్నా అంతా అది వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఒక్కరికి గడ్డి ఉంటే క్లాసులో ఉన్న పిల్లలకంతా గడ్డి ఎట్లా జరుగుతుందో ఇటువంటి ఉన్నతమైన సిద్ధాంతంలో అందరూ కూడా పవిత్రంగా త్రికరణ శుద్ధితో మెలగాలని ఆకాంక్షిస్తూ నేను దాన్ని వక్కాణిస్తూ ముఖ్యంగా నడి ఎంతో నుడి ఎంత ఇరవేకంతందు శ్రీ క్రాంతియోగి బసవేశ్వరుడు చెప్పినట్లుగా మరి మాట చెప్పిన వేదాంతానికి మనం నడిచే నడకకు కొంతగా ఉండాలి అని మా యొక్క మనోవేదన. అటువంటి ఇప్పుడు మనం ఎందుకొరకు వచ్చినామంటే నేనెవరిని, నాకు మూలమేమి, మూలం లేనటువంటి ఉనికి ఎటువంటిది అని ఆ మూలం గురించి శోధించే న్యాయములు గురు శిష్య న్యాయములు కృష్ణప్రభువులు తెలియజెప్తాడు. నేనంట మరి నేననగా హృదయ గ్రంథి అని. అటువంటి హృదయ గ్రంథిని విడిపించుకునేటందుకే గురుడు అవసరమైందని, శిష్యుడు అటువంటి హృదయ గ్రంథిని విడిపించుకునేటందుకే చతుర్విధ శుశ్రూషలు 9 విధ భక్తులు ఆచరించవలసిన ధర్మమై ఉన్నదని, హృదయ గ్రంథి విడుటకై సదయతై బోధ తెల్ప జనదా గురుడై వదలక చిత్తములో గురు పదయుగలము దలుపవలదే భక్తుడైన పోడు భ్రాంతి రహిత సత్తుడైన పోడు కుదురాదు ఇవి 2 గురి శిష్యులకు లేక కదలికలేనట్టి ఘనబోధోక్త స్థితి భక్తుడైన పోడు భ్రాంతి రహిత సత్తుడైన పోడు. హృదయ గ్రంథి విడుటకై, హృదయ గ్రంథి అనగా నేననగా మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం అనగా ఎరుకనగా
మాయ అనగా శబ్దాలు వేరు. అటువంటి ఆ హృదయ గ్రంథి అనేది ఏదైతే ఉందో ఈ పుట్టుటకు హేతువై నేను నేను నేనని ఎంతవరకు గుర్తెరుగుతుందో దానిని మన పెద్దలు సంకల్ప వికల్పములు చెందుతూ పుట్టినాననే భయము, మరణిస్తున్నాననే భయము, పుట్టినాననే భ్రాంతి, ఇవి రెండు ఏది పీడిస్తున్నారో దాన్ని హృదయ గ్రంథి అని మన పెద్దలు తెలియజెప్పారు. అటువంటి హృదయ గ్రంథి విడుటకై సదయిత ఈ బోధ తెల్ప జనదారుడై. ఆ యొక్క గురుని లక్ష్యం అది ఒకటే ఉండాలి తప్ప ఇతర అవలక్షణములు ఉండొద్దు. అటువంటి సమర్థుడయ్యే ఉండాలి అని దిశానిర్దేశం చేస్తూ మరి హృదయ గ్రంథి విడుటకై సదయిత ఈ బోధ దల్ప జనదాగురుడై వదలక చిత్తములో గురు పదవిగలము దల్పవలదే భక్తుడైనప్పుడు అదే లక్ష్యం శిష్యునికి ఉండాలంటాడు. లేకపోతే కుదురాదు ఇవి రెండు గురు శిష్యులకు లేక కదలిక లేనట్టి గణబోధోక్త స్థితి. గురు శిష్యులకు ఇటువంటి యొక్క లక్షణం లేదంటే పొట్టకూటి కొరకు, కీర్తి ప్రతిష్టల కొరకు గురువైన వాడు కానీ ఏదో గుంపుల గోవింద అని దీని నుంచి ఏదో గౌరవం పొందుదామని కానీ జనులందరూ గురుబోధను గనిరా జనులందు నేను కలియకయున్నాను నన్ను మన్నించుల వారని మనసున తలపోసే బోధ మర్మమాపున దానందుండే ధర్మమాపున జనులే కొబ్బరికాయ తిననేర్పు గలవారు. ఘనమైన ఈ బోధ ఘననైతినని ఈ బోధ ఘనకున్న ఈ బోధ మర్మమాపున అంటారు. మరి అటువంటి సిద్ధాంతానికి ఇద్దరు అటువంటి లక్ష్యానికి నిలబడినప్పుడే ఈ లక్ష్యం నెరవేరుతారు తప్ప ఇతర ప్రయోజనాలు కాదు. అటువంటి హృదయ గ్రంథి ఎక్కడుంది ఎట్లుంది అంటే మన పెద్దలు వన్యలైదొక చోటును పన్నుగా కలసిన హృదయ పద్మనుచు ఎన్నుదురు ఎరుక అందున్నోదని శృతులు పలుకు చున్నావి సుమ్మి తెలుసుటే మోక్ష మన్నావి సుమ్మి. ఏదైతే ద్రష్ట దృక్కు దృశ్యం మూడింటి కలయిక ఎక్కడుందో, ఎక్కడ సంకల్ప వికల్పములు పనిచేస్తున్నాయో అక్కడ హృదయ గ్రంథి ఉంది అని కృష్ణ ప్రభువులు తొర్రలు 9 గల మర్రికి ఒక రెంటిలో మర్రలు 4 ఎర్రది తెల్లది నల్లది కర్రది దానాగ్రమందు గలదొక్క తూటు అది ఎరుకనే పొలుగుండే చోటు అంటాడు. మరి అక్కడికే కొద్దిగా అయిపోయిందా అంటానంటే కాదు అంటాడు. చూపుల లోపల గల వస్తువు చూపుల గల వస్తువులను చూపుల గుండను చేపట్టు ఎరుకని తెలియము అంటాడు. మరి ఇంకెక్కడ ప్రయాణం చేయాలంటే వన్నేలన్నీ మీరు ఉన్న వస్తువు జాడ ఏది ఎక్కడుంది, వన్నేలన్నీ మీరు ఉన్న వస్తువు జాడ ఎట్లుంది అంటే దాన్ని మళ్ళా తెలియజెప్తాడు. ఏమని? పిండాండము పిండాండం లోపల ఉన్న చైతన్య శక్తి, బ్రహ్మాండం బ్రహ్మాండం లోపల ఉన్న చైతన్య శక్తి. పిండ బ్రహ్మాండములు ఆ రెండిలోని 2 అహములు ఖండములు 4 కూడి అఖండముకు ఎరుక రూపు గణరామా తండ్రి ఇది తెలిపిన ఘనుడే తల్లిదండ్రి. ఖండములుగా కనిపించే ఎరుకను దండుల కలనైన గణరామా తండ్రి అంటాడు. మరి అటువంటి దాన్ని అఖండమైన శుద్ధ చైతన్యమైన ఎరుక అంటాడు. దాన్ని అటువంటిది అది హృదయ గ్రంథి అంటాడు. దాన్ని మరి అంతవరకు మనం ఆ ఉనికిని చెందితే మరి మనకు జన్మరహితం అయ్యిందా అంటాడంటే అన్ని తానే అయిందా అంటాడు. అటువంటి స్వరూపము అన్ని తానై తనకవి పండుగ వేరను నోట పలకొచ్చు మరిత అన్నిటిని ఎరిగే ఎరుక ఉన్నానని తనలో తాను ఊహింపుచుండు తనలో తాను ఊహింపుచుండు ఎన్నో విచిత్రాలు ఎరుక చేతలు వింటే ఉన్నది లేదు లేకున్నది గలదని అంటాడు. మరి అక్కడికి మరి మనం నా పరిస్థితి ఏమి అంటానంటే వన్నెలని మీరు ఉన్న వస్తువు జాడ అటువంటి శుద్ధమైన ఎరుకను తెలుసుకొని శుద్ధమైన ఎరుకను గురుముఖంగా లేకుండా చేసుకున్నప్పుడు అప్పుడు అంటాడు అది ఎట్లుంది అటువంటి ఉనికి అంటానంటే కనరాని దాన్ని శూన్యంబడి అనదగునుగాని కనరాని దాన్ని శూన్యంబడి అనదగునుగాని బయలు ననదగదు సుమి కనవచ్చుచున్నదిదిగో కనుగొనుటకు ఎరుక లేదు కనుగొనారాదా ఎరుకనే శూన్యం మరియానారాదా కనవచ్చనా లేదా కనుగొంటి
ఏమీ లేదని అనరాధమయమేమి అనుమానించదు నిదిగో కనుగోనారాధా ఎరుకనే శూన్యం బలియానారాధా. దీన్నే లేదని మనం దృఢం చేసుకుంటే చాలు కదా గురుముఖంగా గుర్తిరిగేదాన్ని. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. బ్రహ్మానంద తీర్థ మల్లికార్జున